అక్క ఇప్పుడైతే కొత్తగా తెలంగాణలో కొత్తగా పార్టీ పేరు వినిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అని. మరి ఇప్పుడు తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో ఇప్పుడు కాక్రోచ్ మొత్తం ఉంది కానీ తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగుల నిరసన మొన్న ఆదివారం రోజు పెద్దగా భారీ ఎత్తున జరిగింది. మొత్తం భారతదేశంలోనే కాక్రోచ్లు ఉన్నారని చూపించారు నిరుద్యోగులు, విద్యార్థులు. కాబట్టి వాళ్ళకు కూడా తెలవాలి రాజకీయం అంటే ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు ఎట్లా పెడుతున్నారు, ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని ఈ రోజు తెలంగాణలో పొట్టోని మాటలు విని ఈ రోజు బాపు కేసీఆర్ ను అంటారు కదా, మీ నాయన మీ అమ్మ వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కి ఒక్కసారి మాకు అవకాశం అని ఈ విద్యార్థుల దగ్గరకు పోయేసి మీకు ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, మీ నాయన మీ అమ్మ అని చెప్పేసి వాడు ఏ ప్రచారం చేయలే. ఊర్లలో పోయి తల్లిదండ్రుల కాలు మొక్కి ఈ రోజు ఉద్యోగుల ఓట్లన్నీ వేపించుకున్నాడు, వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టిండు. వాళ్ళకి కరెక్ట్ తెలిసింది బాపు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని మీటింగ్లు ప్రతి ఒక్కటి కంటిన్యూ కాదు, ప్రతి ఒక్కటి టైం పడుతుంది. పోలీసు దాంట్లో ఇచ్చిండ్రు, ఆశా వర్కర్లకు ఇచ్చిండ్రు, మళ్ళీ చెప్తున్నా కదా మా టీచర్స్ ఇది ఇచ్చిండ్రు. నిరుద్యోగులు కొంచెం ఓపిక లేకుండా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అన్నారు. కానీ 10 ఏళ్ళ బాపు కేసీఆర్ ని నమ్మకుండా ఈ పొట్టోని నమ్మిరు కాబట్టి పొట్టోడు ఈ రోజు మంచిగా అంటారు కదా భాగవతం అంతా చూపిస్తున్నాడు వాళ్ళు. అందుకే కాక్రోచ్ది ఓన్లీ తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ఎట్లా ఉంటది విద్యార్థులు అనేది, అంటే ఎట్లయితే నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే రాజకీయాలు ఎట్లయితాయో వాళ్ళు చూపించింది. తెలంగాణలో నంబర్ 1 స్థాయి నిరుద్యోగులదే ఉంది అని కూడా నిరుద్యోగులు అందరూ అంటున్నారు. మరి నిరుద్యోగులు ఇప్పుడు వాళ్ళకి తెలివి ఉన్నది కాబట్టి నేను మాట్లాడేది కూడా వాళ్ళకి అర్థమైతే అందరికి నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, తమ్మి చెల్లె వాళ్ళకు ఒకప్పుడు తెలంగాణ ఎట్లా ఉండే, ఇప్పుడు ఐటీ కంపెనీలు ఎట్లా వచ్చినాయి. ఇదే తెలంగాణ ఒకప్పుడు కరువు కాటకాలలో ఉండే. ఇదే బాపు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినాయి, ఈ పొట్టోడు వచ్చినాక ఎన్ని వచ్చినాయి, పొట్టోడు వచ్చినాయి మా వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఉండే, ఎంతమంది ఎట్లా ఈ రోజు భారతదేశంలో కాదు మొత్తం వరల్డ్ లోనే తెలంగాణ నంబర్ 1 తీసుకొని వచ్చిండు కేటీఆర్ అన్న. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేది ఏంటంటే మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినాయి. ఒకప్పుడు మన దగ్గర ఎట్లా ఉండే, అసలు ఐటీ అంటే తెలియకపోతుంది. ఐటీ అంటే ఏంది, కంప్యూటర్ అంటే ఏందో తెలియకపోయినప్పుడు కంప్యూటర్ తెచ్చి పెట్టగానే అయిపోదు అమ్మా, దాన్ని నేర్పించేది సిస్టమ్ మీద కూర్చునేది కూడా ఒక మూర్ఖుడు అంటాడు, పొట్టోడు అంటాడు ఇది రాజీవ్ గాంధీ తెచ్చిండు. రాజీవ్ గాంధీ తెచ్చి బొందల పోయి అన్నాడు, ఈడు పొట్టోడు వచ్చి ఈడ మమ్మల్ని బొందలు పెడుతున్నాడు. దాన్ని యూజ్ చేసేది ఎట్లా, కంపెనీలు ఎట్లా తేవాలి, ఎట్లా ఈ రోజు యూత్ అనేది కేటీఆర్ అన్నను స్ఫూర్తి తీసుకుంటున్నారు. కేటీఆర్ అన్న అంటేనే ఐటీ కంపెనీ, ఎన్ని ఐటీ కంపెనీలు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి, ఎన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయినాయి, ఎన్ని బెంగళూరుకి వెళ్ళిపోయినాయి. ఈ రోజు కేసీఆర్ ని నమ్మకుండా కేటీఆర్ ని నమ్మకుండా నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కూర్చొని వాళ్ళ గొడ్డలతో కొట్టుకున్నారు. కాబట్టి నెక్స్ట్ అన్న మీరు తెలంగాణలో బాపు కేసీఆర్ వస్తే మీ ఉద్యోగాలు మీ భవిష్యత్తు అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మీ ఓటు అనేది వీళ్ళు చెప్పింది కాకుండా మీరు కరెక్ట్ సెట్ చేసి మీరు ఖచ్చితంగా మళ్ళీ బాపుని తెచ్చుకోండి, మీకు ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటుందో చూడండి. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అవుతుందని కూడా టాక్ వస్తుంది, మరి అది నిజమైందనక? ఏడికని టీడీపీ అవుతుంది, ఉన్న టీడీపీ ఆంధ్రాలో బొంద పెడుతున్నారు, ఈడికేడికి వస్తారా ఆయన చెప్పుతో కొడతారు. ఇక తెలంగాణలో మళ్ళీ వస్తే ఉన్న ఇల్లు ఉంచుకొని పక్కన ఇంట్లోకి వస్తా అంటే ఎవడుకుంటాడమ్మా. ఏదో బతుకుమని చెప్పిండు అన్నాడు బాపు కేసీఆర్, బతుకుండ్రి మాయంబడు కూడా బిజినెస్ చేసుకొని బతుకుమన్నారు. ఇదంతా ప్రజలను అంటలేను నేను, ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళతో మాకు ఏ ఇబ్బంది లేదు. ఈ పొట్టోడు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటారు కదా, మోదీ, వీళ్ళందరూ అంటారు మిడతల దందు అంటారు. ఇది మిడతలు ఇప్పుడు పంట పొలాలు ఇప్పుడు అంటే వానాకాలం కదా, మిడతలు అనేటివి వస్తాయి. ఆ మిడతలు అనేటివి ఇవన్నీ వచ్చినాయి అనుకో, ఎట్లాంటిది కొట్టాల్లో మందు కొట్టాల్లో బాపు కేసీఆర్ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. అది కొట్టి మంచిగా వీటిని బొంద పెడతాం. వచ్చేటోళ్ళు వస్తుంటారు పోతారు, ఏ మందు వేసామే బాపు, ఏ మందు కొట్టాలి మిడతలకు ఏ మందు కొట్టాలో చెప్పు. ఎంట్రీ సెంటర్ అంటే కొడతాము, ఆ కొట్టి వీళ్ళని బొంద పెడతాం. ఈ మిడతల దందో వస్తున్నది మళ్ళీ మా దగ్గరికి. అలానే ఇట్లా చాలా కష్టపడి కొన్ని అంటారు కదా 60 సంవత్సరాల గోస చెప్తున్నా కదమ్మా, తెలంగాణలో చావు నోట్ల తలబెట్టి బాపు కేసీఆర్ అట్లా అంటాడు కొన్ని వందల మంది వేల మంది బలిదానం ఈ రోజు తెలంగాణ. ఇట్లాంటి ఆంధ్ర దొత్తులు వస్తే బొంద ఎడబెట్ట పవన్ గాని పివన్ గాని చంద్రబాబు నాయుడు ఎవడైనా కానీ ఆయన దగ్గర ఏమున్నదో అక్కడ వీక్కొని వీడికి వచ్చినమంటే బొంద పెడతాం. అయితే కొత్తగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ, కాంగ్రెస్ వీళ్ళందరి మద్దతు కలిసి బీఆర్ఎస్ ని పతనం చేద్దామని అనుకుంటే వర్డ్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దానికి ఏమంటారు? ఇట్లాంటివి అదే చెప్తున్నా, మిడతలదా ఉంది ఇదంతా మిడతలు కొన్ని ఒక సీజన్ లో ఖచ్చితంగా బాపు కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరి నోట్లుందమ్మా. మేము చెప్పాలి, ఆయన ఏడ ఉన్నా కానీ అంటారు కదా, మనం దేవుని కూర్చొని తిరుపతిలో ఉంటాడు,
మన ఇంట్లో అంటారు కదా, మనం వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటాం. ఆయన ఎక్కడున్నా కానీ మనకి ఇచ్చాల్సిన వరాలు ఇచ్చిండు. బాపు కేసీఆర్ కూడా అంతే. ఈ పొట్టోనికి పని కాదు, చేత కాదు, ఫామ్ హౌస్ లో కూర్చుండు. ఇవేం బిక్తున్నారా నువ్వు? ఢిల్లీలో కూర్చొని ఏం తీసుకొని వచ్చినవరా? 75 సార్లు 80 సార్లు పోయినావు నువ్వు. ఈ ఢిల్లీ గులాంగిరి బాపు కేసీఆర్ చేయలే. మోదీ వచ్చినా గానీ బాపు కేసీఆర్ పోలేదు. ఎందుకు? మన కష్టం మనం ఇక్కడ మనం సంపాదించిందే మనం పెట్టుకున్నాం. కానీ ఒకరి దగ్గర పోయి గులాంగిరి చెయ్యలే ఈ పొట్టంలాగా. కాబట్టే ఈ మిడతల దండు రాంత సేన పీన అన్ని పోతాయి. ఇప్పుడు వాందేందో పవన్ కళ్యాణ్ వాని పేరేందో జనసేన, పినసేన, ఇంకో సేన పెట్టింది ఒక ఆమె. ఆ సేన, ఇంకో సేన, ఆ సేనలను అన్నిటిని చేపల సేన అంటారు తెలుసా? చేపల గుడ్లను వేయించుకొని తినేది అలవాటే మాకు తెలంగాణ వాళ్ళకు. ఆ సంకనాక నీకు వస్తున్నారు ఇక్కడ, అంతే, అంతకు మించి ఏం లేదు.